ముందుగా ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకి, సోదరులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం. కొంచెం సైలెంట్గా ఉంటే, అక్కడక్కడ కూర్చుంటే నేను చెప్పే మాటలు 4 ఎక్కువసేపు నేను తీసుకొని మొత్తం 5 minutes మాట్లాడతాను. కొంచెం నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పే మాటలు కొంచెం మనసుకు పోతాయి. ఇప్పుడు మనం ఈ వేదికలో శ్రీ రంగా గారికి నివాళులు అర్పించాం. అలాగే ఉద్యమ పోరాటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మిర్యాల వెంకట్రావు గారికి మనం నివాళులు సమర్పించాం. రీసెంట్ టైమ్స్లో ఈ జేఏసీ ద్వారా ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమానికి ఆ కృషిని అభినందిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఇంకోసారి నమస్కారం చెప్తున్నాం. అదేవిధంగా ఈ జేఏసీ నిర్వాహకులైనటువంటి చందు జనార్దన్ గారు, ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, తోట రాజీవ్ గారు, సాయి సుధాకర్ నాయుడు గారు, ముత్యాల రామదాస్ గారు, ఆరేటి ప్రకాష్ గారు, నల్లా విష్ణు గారు, వారు అలాగే 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలను ఆలు పెరిగినటువంటి మహావీరుడు దాసరి రాము గారు మా మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఆలు పెరిగినటువంటి మహావీరుడనే మనం దాసరి రామును మనం చెప్పాలి. అలాగే మా మిత్రులు పివి రావు గారు ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్, అలాగే మంగబాబు గారు జిఎస్టీ చీఫ్ కమిషనర్, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉషానాయుడు గారు ఇక్కడెక్కడ ఉన్నారో, ఉషానాయుడు గారు, ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉన్నారు. ఇంకా ఎంతోమంది కంచి కిషోర్ గారు ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జనసేనలో పనిచేసినటువంటి చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. అందరికీ నా యొక్క అభినందనలు. ఇది 30 సంవత్సరాలుగా కనీసం ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, ఎంతోమంది ఇక్కడే ఎంతోమంది ఉద్యమ నాయకులకు 30 సంవత్సరాలు 1994 జీవో నంబర్ 30 నుంచి ఈ ఉద్యమం పలు రూపాల్లో రిజర్వేషన్లు సాధించటం, స్కాలర్షిప్లు సాధించటం, కార్పొరేషన్లు సాధించటం, దాన్ని అమలులోకి తీసుకురాలేనటువంటి ఒక దయనీయ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అందువల్ల నేను కూడా చాలా మీటింగ్స్లు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ నేను తిరుగుతూ ఉన్నాను. వీటన్నిటికీ ఈ జేఏసీ తరఫున చర్చించబడి తీర్మానించబడినటువంటి తీర్మానాలు నన్ను చదవమని జేఏసీ కార్యకర్తలు, ఆ కన్వీనర్స్ నన్ను అడిగారు. దీన్ని నేను సంపూర్ణంగా అంగీకరించి, ఇది మన కమ్యూనిటీకి ఒక పెద్ద అజెండాగా ప్రతి వాళ్ళు ముందుకు తీసుకుపోవాలి. ప్రతి రాజకీయ పార్టీ ఎవరు ఓటు అడగడానికి వచ్చినా కూడా ఇవి మీరు చేస్తారా చేయరా, దీని మీద మీరు సంతకం పెడతారా పెట్టరా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అమలు చేయాలి. అవి వీళ్ళు 10 రాసిచ్చినా కూడా నేను 6 చదువుతున్నాను. దామాషా ప్రకారం, అంటే జనాభా దామాషా ప్రకారం వార్డు స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు రాజకీయ పార్టీలు కాపు వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ నామినేటెడ్ పదవులలోనూ ఇదే విధానాన్ని అమలుపరచాలి. రెండవది, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు, ఉపవర్గాలకు బీసీ రిజర్వేషన్ 5% ఇచ్చారు, 10% ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. దీనికి ఎన్నో ఉదాహరణలు మన దేశంలో ఉన్నాయి. 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదన్నాం. ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇంకో 10% ఇంక్లూడ్ చేశారు. తమిళనాడులో 69% ఉంది, కర్ణాటకలో ఉంది, రాజస్థాన్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50% మించినటువంటి
కార్యక్రమం రిజర్వేషన్లు మాకు కల్పించాలి. అదేవిధంగా కులాల వారీగా కులగణన అనౌన్స్ చేశారు, కానీ దాన్ని పూర్తి చేయాలి. అప్పుడు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాస్తవ సంఖ్యను లెక్కించి దామాషా ప్రకారం విద్య, ఉద్యోగం, ఉపాధి మరియు రాజకీయాలలో అవకాశాలు కల్పించాలి. అలాగే కాపు కార్పొరేషన్కి నిధులు 2,000 కోట్లు 3,000 కోట్లు ఇలా కాకుండా కాపుకి అగ్రికల్చర్కి ఎలా బడ్జెట్ మీరు చేస్తున్నారో కాపు కులానికి మీరు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని మీరు అనౌన్స్ చేయాలి. ఇందులో 20% కనీసం 20% ప్రజలు ఉన్నటువంటి ఈ కాపు వర్గానికి మీరు కాపు బడ్జెట్ని ప్రకటించి అవ్వాలి. ఈయన ఇంత చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చీఫ్ సెక్రటరీగా ఉండి ఇలా చెప్తున్నారంటే ఈ సమాజం అనుభవిస్తున్నటువంటి సమస్యలు మాకు తెలుసు కాబట్టి ఇది మేము అడుగుతున్నాం. మీరు ఏ విధంగా చేస్తున్నారంటే మీ ఇష్టం, కానీ ఇది మా యొక్క కోరిక, డిమాండ్. అట్లాగే జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకి కృష్ణదేవరాయల పేరు పెట్టాలి, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి, కనిగంటి హనుమంత్ గారి పేరు పెట్టాలి, కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారి పేర్లు పెట్టాలి, పెరియార్ రామస్వామి వారి పేర్ల మీద జిల్లాలను అనౌన్స్ చేయాలి. అదేవిధంగా ప్రతి జిల్లాలో కాపు భవనాల్ని నిర్మించాలి, ప్రత్యేక నిధులు వాటికి కేటాయించి ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు కాపుల సమస్యలపై స్పందించాలి. అదే తోట రాజీవ్ కానీ, ఆకుల రామకృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు అవకాశం ఆలోచన ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పినటువంటి ఈ పై 6 తీర్మానాలని మీరు పొందుపరిచి ఇది మేము చేస్తామనేటువంటిది మీరు చేయాలి. దానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు మీరు చాలా సంతోషంగా ఉంది. జనార్దన్ గారిని మనం అభినందించాలి. ఎంతో కష్టపడి ఒంటరిగా ఇతను పడేటువంటి బాధలు నాకు బాగా తెలుసు. ఇటువంటి కృషి అటు నేను దాసరి రామ్ గారిని చూస్తున్నాను, ఇటుపక్క చందు జనార్దన్ చూస్తున్నాను. అంటే ముద్రగడ పద్మనాభ గారు చేసిన సేవలను కానీ లేకపోతే వెంకట్రావు గారి సేవలను మనం విస్మరించటం లేదు. అవి గుర్తిస్తూ ఈరోజు సమాజంలో ఈ కాపు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని మనం గుర్తించాలి, అభినందించాలి, వారిని మనం గౌరవించుకోవాలి. అందువల్ల ఈ సభాముఖంగా ఇంతమంది మిత్రులు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఎంతోమంది ఎంతో ఆసక్తికరంగా మీరున్నారు. మనం అభివృద్ధికి రావాలి. మిగతా కులాలని పక్కకు నెచ్చి మనం రావాలంటలేదు. మనకి రావాల్సినటువంటి కార్యక్రమాలు, మనకు రావాల్సినటువంటి ప్రోగ్రామ్స్, ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమలు, రాజకీయ ప్రాధాన్యత వార్డు మెంబర్ నుంచి రావాలి. ఎంతోమంది మీకు తెలుసు, ఈ 7 జిల్లాల్లో ఒక రకం, ప్రకాశం నుంచి 6 జిల్లాల్లో ఒక రకం. అక్కడ ఉండేటువంటి ప్రజలు పడేటువంటి బాధలు ఇంకా ఇంతకంటే ఎక్కువ. కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడైనా కొంతవరకు మనం ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాం, ఇలాంటి పెద్ద మీటింగులు, కన్వెన్షన్స్ పెట్టుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. కానీ రాయలసీమ జిల్లాలో కానీ, నెల్లూరు ప్రకాశం జిల్లాలో కానీ ఇలాంటి పెద్ద కార్యక్రమాలు మనం చేయలేకపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మిగతా మిత్రులందరూ చక్కగా మాట్లాడాలి, మంచి తీర్మానాలు చేయాలి. యువత ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, ప్రతినిధుల సమావేశం ఇంకొక ఉద్దేశం, మన కమ్యూనిటీలో సహజమైనటువంటి నాయకత్వం రావాలి. ఆ గ్రామాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఆ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు సహజంగా వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి ఈ జాగృతి కానివ్వండి, ఈ జేఏసీ కానీ వాళ్ళని గుర్తించి ముందుకు తీసుకెళ్ళి మంచి కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి విజయవంతం చేయాలనేది నా కోరిక. తోట రాజు చెప్పాడు, అబ్బాయి నాకంటే 20 సంవత్సరాలు చిన్నవాడు, ఆయనే వయసు అవుతున్నా, కానీ నాకు వయసు అవ్వలేదు. నేను ఇంకా 10-20 సంవత్సరాలు కమ్యూనిటీ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయను. ఏ పదవులు ఏ ప్రభుత్వం దగ్గర నేను తీసుకోను. ఎన్నో అవకాశాలు వచ్చాయి, అయినా కూడా నేను చాలా జాగ్రత్తగా వాటిని వద్దన్నాను. అందువల్ల మనం ఈ కులంలో పుట్టాము, భగవంతుడి దయ వల్ల, పెద్దల దయ వల్ల, మిత్రుల దయ వల్ల ఉన్నత స్థానానికి
పోగలిగాం. మన సమాజానికి, మన కాపు వర్గానికి నా వంతు కార్యక్రమం చేయాలి, నేను కూడా ఈ సమితిలో ఒక నూనె బట్టులాగా అవ్వాలనేటువంటిది నా ఉద్దేశం. అందువల్లనే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా రంగిశెట్టి మంగబాబు గారు కానివ్వండి, మన పివి రావు గారు కానివ్వండి, తోట చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఇంకా ఎంతోమంది మిత్రులు, ఉదాహరణకి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. ఇక్కడ వంగవీటి రాధా గారికి ఆయన కూడా ఎనీ టైం రావచ్చు, కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. అట్లాగే బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, గంటా శ్రీనివాస్ కానివ్వండి, చాలామంది మేము ఏం అడిగినా కూడా సపోర్ట్ చేయడానికి, సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ఎంతోమంది మనకు తెలియకుండా తెలిసి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆర్థికంగా కాదు, మనం ఎవరు ఆర్థికంగా ఎవరి దగ్గర ఆర్థిక సహాయాలు తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మనకుండేటువంటి శక్తి సామర్థ్యాలతోటే ఈ కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాం. ఆ చందు జనార్దన్ పడేటువంటి బాధలు కూడా మనకు తెలుసు, కానీ చాలామంది మిత్రులు సహకరిస్తున్నారు. అందువల్ల ఈ సమావేశాన్ని మీరు విజయవంతం చేశారు. ఇంకా విజయవంతంగా రాబోయేటువంటి 5-10 సంవత్సరాల్లో మన సమాజం, మన కాపు వర్గం, 1,15,00,000 మంది కాపు సమాజంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలి, సంక్షేమంగా ఉండాలని ఈ సమావేశం యొక్క ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జేఏసీ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే.